హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మోమ్స్ కిచెన్. ఈరోజు నెయ్యి కారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఉల్లి కారం కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా సాల్ట్, నానబెట్టిన ఎండుమిర్చి వేసి ఉల్లికారం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోశలోకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దోశని పెనం మీద పల్చగా వేసుకుని పైన నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుని గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా ఇడ్లీ కారపొడి జల్లి దోశని రెండు పక్కల ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కారం దోశలో స్పైసీగా ఉన్న కొబ్బరి చట్నీతో తింటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. మరి ఆహా ఏమి రుచి అనాల్సిందే. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి.